నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈరోజు 4వ రోజు. సో ఏంటంటే 3 రోజులు వరుస నష్టాలకు నిన్న అడ్డుకట్టపడింది. సో బుధవారం మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ర్యాలీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి అంటే బ్లూ షిప్ షేర్లకు మదుపర్ల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించింది. సో అయితే ఏంటంటే రేపు చాలా క్రూషియల్ డే. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ మీటింగ్ రేపు ఉండబోతోంది. సో దాంట్లో ఎటువంటి నిర్ణయాలు రాబోతున్నాయి, సో దానివల్ల మదుపర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది, రేట్ కట్స్ ఉంటాయా ఉండవా, మరి ఇవన్నీ మనం డిస్కస్ చేసే ముందు అలా మీకు తెలుసు ఆల్రెడీ ఈనాడు మనము రెగ్యులర్గా ఏంటంటే ఈ స్క్రీన్ మీద మన నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనే మార్కెట్ స్పెషలిస్ట్తో మాట్లాడి మీ స్టాక్ మార్కెట్ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాల్గొంటున్నారు ప్రభు మాలెంపాటి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఈవేళ ఏంటంటే మార్కెట్ ఎలా ఉండబోతోంది సార్? ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అవ్వబోతోంది రేపు, కాబట్టి అంటే దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? యుఎస్ మార్కెట్స్ రెసిస్టెన్స్ జోన్లో ఉన్నాయండి. S&P 500 3% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై 6,000కి దగ్గరలో ఉంది. సో ఏషియన్ మార్కెట్స్లో జర్మనీ ఒకటి బాగా ఆల్ టైమ్ హైలో ఉంది. సో సౌత్ కొరియా నిన్న ఎలక్షన్స్ జరిగినాయి, అపోనెంట్ పార్టీ గెలిచింది కాబట్టి నిన్న 6% పెరిగింది, ఇవాళ కూడా అప్లోనే ఉంది. సో మనదే హోల్డ్ బ్యాక్ అవుతుంది. ఎందుకు అంటే ఒక ట్రిగర్ పాయింట్ చూస్తుంది కాబట్టి, వేరే ఏం లేవు కాబట్టి. ఆర్బీఐ రేపు మార్కెట్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ ఇన్, రేపు ఆ న్యూస్ని బట్టి 50 బేసిస్ పాయింట్ చేశారంటే మార్కెట్ పరిగెడుతుంది. 25 బేసిస్ చేసినా పర్వాలేదు, అప్పే ఉంటుంది. బట్ ఏం చేయకుండా న్యూట్రల్ గా స్టాన్స్ కనుక ఉంచితే మటుకు మార్కెట్ కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. రైట్. మరి ఇవాళ సెన్సెక్స్ మరి ఏంటంటే 311 పాయింట్లు ఆల్రెడీ అప్పు ఉంది సార్. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది రాబోయే 4-5 గంటల్లో? ఈ న్యూస్ని బట్టే ఉంటుంది కాబట్టి ఆ న్యూస్ని బట్టి అక్కడ దాకా ఫస్ట్ 2 days కొంచెం డౌనే ఉన్నాయి. సో దగ్గరికి వచ్చింది ఇప్పుడు 50 బేసిస్, మొన్నటిదాకా 25 బేసిస్ అన్నారు, 50 బేసిస్ దాకా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ బేసిక్ గా 25 బేసిస్ మినిమమ్. సో ఈ రెండిట్లో ఎక్కడ ఉంటుంది అనేది క్వశ్చన్. సో రెండు పాజిటివే కాబట్టి మార్కెట్ ప్లస్ లోనే క్లోజ్ అయింది. ఇవాళ నిన్న ఇవాళ ఓపెనింగ్ కూడా ప్లస్ అయింది. సో గ్లోబల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా మనకి ఇవాళ క్లోజింగ్ కూడా ప్లస్ అవ్వాలి. సో గ్లోబల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్లస్ అవ్వాలనే దాని మీద మనం మళ్ళీ మాట్లాడుకుందాం సార్. సో రాంబాబు గారు నెల్లూరు నుంచి. గుడ్ మార్నింగ్ రాంబాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి ప్రభు గారితో. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఓరియానా పవర్ లాంగ్ టర్మ్ కి ఎలా ఉంటుంది సార్? ఓరియానా పవర్ అంటే మీరు కొనుక్కోవాలి, ఫ్రెష్ బయింగ్. 2171 ఉంది సార్, ఇవాళ నడుస్తుంది. 2000 బాగా కింద నుంచి బాగా పైన కొనచ్చు సార్, ఇది కొనుక్కోండి. మీకు హై వచ్చేసి మీకు 2729 దాకా ఉంది. మీకు ఒక 20% అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, లేకపోతే మీ టేస్ట్ ప్రకారం 20 or 30 చూసుకోండి. ఇప్పుడు కొనచ్చండి, ద రైట్ టైం. ఓకే సార్. ఓకే సార్, చెప్పండి. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ మీరు షార్ట్ టర్మ్ చూడకుండా లాంగ్ టర్మ్ చూస్తే రిటర్న్స్ బాగానే ఉంటాయండి. ఎందుకంటే అది కూడా దాదాపుగా 30+ రిటర్న్స్ ఉన్నాయి 5 years అబోవ్ పెట్టుకుంటే. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ అనుకొని మీరు 1 year 2 yearsలో చూస్తే రిటర్న్స్ కనపడవు. బట్ మినిమం 5 years, మ్యాక్సిమం మనకి 10-15 years లాంగ్ పెట్టుకుంటే డెఫినెట్గా ఒక స్మాల్ క్యాప్ అనేది ఒక సైకిల్ కాబట్టి ఆ 1-2 సైకిల్ దాటినాక మనకి రిటర్న్స్ ఎక్కువ కనపడతాయి. షార్ట్ టర్మ్లో రిటర్న్స్ కనపడవు. లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు మనకి 30+ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. అది ప్రూవెన్ రికార్డ్ కూడా హెచ్డిఎఫ్సిది. రైట్ రాంబాబు గారు. సో సార్ మరి ఏంటి నిఫ్టీ కూడా ఏంటంటే 114 పాయింట్స్ అప్ ఉంది. అవునండి. ఏంటి మరి నిఫ్టీ కూడా దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ప్లస్ ఉందంటే నిఫ్టీ కూడా లాగాలి. బ్యాంక్ నిఫ్టీ స్టాక్సే లాగాలి కాబట్టి ఇప్పుడు జనరల్గా ఏంటంటే 2 రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీయే లాగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో 12 స్టాక్స్ అండి. దాన్ని వాలటాలిటీ ఉంది ఎక్కువ. ఇప్పుడు ఓన్లీ బ్యాంకులు జరిగితే అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కొంచెం తగ్గించడానికి అన్నట్టు 12ని 14 స్టాక్స్ చేస్తున్నారు. ఓకే. సో అది వాలటాలిటీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకని నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ నిఫ్టీలో కూడా ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఆ స్టాక్స్ అన్ని అమ్ముతుంటారు కాబట్టి అది కొంచెం మూమెంట్ రాలేదు. సో అందుకని మన నిఫ్టీ కొంచెం ఇదిగా ఉంది. సో ఇవాళ రేపు అయితే ట్రిగర్ పాయింట్ అనుకోవచ్చు 100%. 50 బేసిస్ చేశారా 100% మీకు ఒక 1000 పాయింట్స్ నిఫ్టీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, దీన్ని మాట్లాడుకుందాము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మీద బ్యాంక్ షేర్స్ ఎట్లా ఉంటాయి అనే దాని మీద. సో సార్ సత్య ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ అండి.
సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇండస్ఇండ్ బ్యాంకు రీసెంట్ క్రైసిస్ వలన 600 వరకు టచ్ అయ్యి ఇప్పుడు 800 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది సార్. ఇప్పుడు ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అండి? అంటే రేపు ఆర్బీఐ అనౌన్స్మెంట్స్ ఉన్నట్టున్నాయి కదా సార్. సార్ ఇది బ్యాంకు మంచి బ్యాంకు, ఫండమెంటల్స్ ఉన్న బ్యాంకే. ఎంప్లాయీస్ ఫ్యూచర్స్ దాంట్లో ఒక స్కామ్ జరిగింది. ఈ 2000 స్కోర్స్ 2000 కోట్లు అనేది ఈ బ్యాంక్కి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. ఇన్స్టెంట్గా కొంచెం ఇదైంది కాబట్టి అయింది, కానీ పెద్ద ఏమీ కాదు. సో అంటే మీకు ఫండమెంటల్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఈ 2000 కోట్లు వాళ్ళు కవర్ చేసుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టుద్ది అంతే. సో డెఫినెట్గా వాళ్ళకి సర్ప్లస్ ఉంది, పర్వాలేదు. కాకపోతే ఇట్లాంటి స్కామ్స్ మేము ఫ్యూచర్లో రానియము అనేది ఒక భరోసా కంపెనీ జనానికి ఇవ్వాలి. అప్పుడే ముందుకు వస్తారు ఎవరన్నా కొనడానికి. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, కానీ మేనేజ్మెంట్ నుంచి ఒక భరోసా ఇస్తే 100% మనం ఇదవచ్చు. మీరైనా ఏదైనా కొంచెం ఆగండి, ఇంకా కొంచెం దాదాపుగా 750, 760 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొనచ్చు. కొంచెం ఆగి కొనండి, ఎందుకంటే కొంచెం పర్వాలేదు, కింద నుంచి వచ్చింది, కానీ మేనేజ్మెంట్ నుంచి కూడా కొంచెం సమాధానం వస్తే పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సరిపోతుంది. రైట్ సార్. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, హైదరాబాద్ నుంచి అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి ప్రభు గారు. సార్ నేను లారస్ ల్యాబ్స్ 590లో ఉన్నానండి. అది ఉంచుకోవచ్చా లేకపోతే తీసేయాలండి, సెల్ చేయాలా? లారస్ ల్యాబ్స్ ఇట్స్ మంచి కంపెనీ అండి. అది లావా సత్యనారాయణ గారు డెఫినెట్గా ఇది మ్యాట్రిక్స్ దాంట్లో చేసి బయటకు వచ్చి ఈయన ఈ వైజాగ్లో ప్లాంట్ పెట్టారు. 628 628 నడుస్తోంది. ఇది మామూలుగా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే స్క్రీన్ మీద 2000 కనపడే ఛాన్స్. ఆయన కూడా ఏంటంటే మీటింగ్లో కూడా హోల్డ్ చేసుకోండి, అమ్మాల్సిన పని లేదు, కిందకు వచ్చినప్పుడు ఎక్రూడ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో డెఫినెట్గా డీవియేషన్ లేని కంపెనీ, ఎందుకంటే ప్రాఫిట్స్ని డీవియేట్ చేసే కంపెనీ కాదు. ఫ్యాంటాస్టిక్ కంపెనీ, మార్వెలస్ కంపెనీ, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ లేదు. సో ఇట్లాంటి కంపెనీలు మన హోల్డింగ్లో ఉండాల్సింది కూడా. ఏదైతే తక్కువ ఉన్నప్పుడు పడినప్పుడు కొనుక్కోవడం బెస్ట్. బట్ మీరు షార్ట్ టర్మ్ వద్దు, లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఒక 2000 అనుకోండి, పడినప్పుడల్లా కొనుక్కోండి, ఒకేసారి కొనుక్కుండా. ఇప్పుడు మీరు 100 కొనుక్కున్నామంటే 2-3 అట్లా పడినప్పుడల్లా ఎక్రూడ్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ టీడబ్ల్యూఎల్ టిటాగర్ వ్యాగన్ ఒకటి సార్, అనంతరాజ్ ఎంట్రీ ప్రైస్ సార్. టిటాగర్ వచ్చేసి మీకు 931 ప్లస్లోనే ఉంది సార్ ఇవాళ. 200 డేస్ ఇది టిటాగర్ తీసుకోండి సార్. ఇక్కడ 930లో తీసుకోండి. మీకు హై నుంచి బాగా తగ్గింది అది. సో కింద నుంచి కొంచెం సపోర్ట్ వస్తుంది. సో సపోర్ట్ లెవెల్స్ దాటింది కాబట్టి 200 డేస్ డిఎంఏ కూడా దాటింది. సో రీసెంట్గా కూడా వీళ్ళకి కొంచెం ప్రాఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో తీసుకోండి సార్, ఇది ఎంటర్ అవ్వండి. ఇంకోటి ఏమన్నారు? టిటాగర్ ఒకటి అనంతరాజ్ వచ్చేసి మీకు 580 నడుస్తుందండి. ఇది ఒక్క నిమిషం సార్. ఇది కూడా 6 రేంజ్లో కొనొచ్చండి. ఇది కూడా ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే రీసెంట్గానే కొంచెం 900 నుంచి కొంచెం పడింది, మళ్ళీ స్టేబిలైజ్ అవుతుంది. సో ఫండమెంటల్స్గా స్ట్రాంగ్గానే ఉంది. ఇది కూడా ఎంటర్ అవ్వచ్చు అండి, రెండు ఎంటర్ అవ్వచ్చు. మీకు 20%, 30% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి మళ్ళీ, ఎందుకంటే లాంగ్ టర్మ్ కాకుండా వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా చూసుకోవచ్చు. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, చిత్తూరు నుంచి జ్యోతి గారు. గుడ్ మార్నింగ్ జ్యోతి గారు. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి ప్రభు గారితో. సార్ కేన్స్ టెక్నాలజీ నెక్స్ట్ వచ్చేసి ఇది అమర్ రాజా ప్రెజెంట్ తీసుకోవచ్చా సార్? అమర్ రాజా కంపెనీ మంచి కంపెనీ అండి. డెఫినెట్గా ఇది పడినప్పుడల్లా మనం ఎంటర్ కావచ్చు. మన హోల్డింగ్లో ఉండాల్సిన కంపెనీ. 1005 నడుస్తుంది ఇవాళ. కొంచెం పైనుంచి బాగా తగ్గిందండి. 1700 నుంచి బాగా ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు. సో ఇప్పుడిప్పుడే అంటే స్టేబుల్ అవుతుంది. ఎప్పుడైతే మీకు 1020 దాటిందో అక్కడ కొనండి, అక్కడ ఎంటర్ అవ్వండి. లేకపోతే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1020 దాటితే మటుకు ఎంటర్ అవ్వండి. ఇంకో స్క్రిప్ట్ ఏమన్నారు మేడం? కేన్స్ సార్. ఏదండి? కేన్స్ సార్. కేన్స్ టెక్. ఓకే, కేన్స్ టెక్నాలజీ 5791 నడుస్తుందండి. కేన్స్ టెక్నాలజీ కూడా మంచి కంపెనీ. మీ సెలక్షన్ కూడా బాగానే ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. ఇది తీసుకోండి మేడం.
ఇది మీకు దాదాపుగా 7,500 నుంచి కిందకు వచ్చి కొంచెం కవర్ అవుతుంది. సో రీసెంట్గా రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది ఎంటర్ అవ్వచ్చు అండి, ఈ రేట్లో ఎంటర్ అవ్వచ్చు. మీరు కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మీకు ఒక 7,600 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, మరో కలర్ లైన్లో ఉన్నారండి. చిత్తూరు నుంచి రాజు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 3 స్టాక్స్ సార్. చెప్పండి సార్. అపోలో మైక్రోవేవ్ సిస్టమ్స్. ఏదండి? కొచ్చిన్ అపోలో మైక్రోవేవ్ సిస్టమ్స్ సార్. ఓకే. కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే. జొమాటో. ఓకే. ఈ ప్రైస్ లో బై చేయొచ్చా? ఓకే. కొచ్చిన్ షిప్ యార్డ్ 2057 నడుస్తుంది. ఇవాళ స్లైట్గా మైనస్ ఉందండి, కానీ కింద నుంచి బాగా వచ్చింది. ఇది మీకు పైనుంచి బాగా తగ్గింది. ఇది షిప్ యార్డ్ బాగా ప్రాఫిట్స్ కూడా ఈ మధ్య కొంచెం అంటే బేసిక్ బాగా రాలేదు. సో డెఫినెట్గా ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. కొంచెం చిన్న కింద నుంచి కూడా బాగా ఏం పడలేదు, కానీ పైనుంచి 79 నుంచి పడింది. సో అంతగా ఏమి కొట్టలేదు. సో డెఫినెట్గా దీనికి ఉందండి. రిజల్ట్స్ బ్రహ్మాండంగా లేవు, కానీ బాగానే ఉన్నాయి. మీకు యావరేజ్ ఎక్స్పెక్ట్ చేస్తే మటుకు ఎంటర్ అవ్వండి. డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు. కొచ్చిన్ మీరు అపోలో అన్నారు. అపోలో 199 నడుస్తుంది సార్. అపోలో అయితే బాగా పెరిగిందండి, కింద నుంచి బాగా పెరిగింది. ఇది కొంచెం ఆగండి, అప్పుడే వద్దు. ఇది బాగా మీకు 100 నుంచి దాదాపుగా 197 దాకా వచ్చింది. సో ఇది అప్పుడే వద్దండి. ఇంకోటి జొమాటో వచ్చేసి మీకు ఇది జనరల్గా ఏంటంటే సర్వీస్ ఓరియంటెడే కాబట్టి లాంగ్ టర్మ్లో పెద్ద ఉండాల్సిన ఇది కాదు. ఎందుకంటే నిఫ్టీలో కూడా వచ్చి తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఎస్ బ్యాంక్ వస్తుంది. ఎస్ బ్యాంక్ కూడా అంత ఫండమెంటల్ బ్యాంక్ కాదు, కానీ ఈ టర్న్ ఓవర్ని బట్టి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ వల్ల నిఫ్టీలో తీసుకుంటారు. సో అట్లాంటిది సర్వీస్ మీద ఆధారపడింది కాబట్టి రేపొద్దున ఆర్డర్స్ తక్కువైతే కంపెనీ ఫండమెంటల్స్ ఎక్కడ ఉంటాయి, ఉండవు కదా. సో ఏదైనా మీరు షార్ట్ టర్మ్కి అయితే కొనుక్కొని ఇది చేసి, కానీ లాంగ్ టర్మ్కి అయితే ఇలాంటి సెలెక్ట్ చేసుకోకూడదని నా ఉద్దేశం. రైట్ సార్, మరో కలర్ లైన్లో ఉన్నారండి. వరంగల్ నుంచి సత్యం గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ జీ ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ ఏంటి సార్? సార్ జీ ఎంటర్టైన్మెంట్ సోనీతో ఇష్యూ ఉంది, కోర్ట్ కేసులో ఉంది. ఎప్పుడైతే అది ఫైనల్ డిసిషన్ వచ్చిందో అప్పుడు వీళ్ళకి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా ఆ కేసు దగ్గర నుంచి ఇది కంటిన్యూస్గా ఇబ్బంది పడుతూనే ఉందండి. సో ఎందుకంటే 129 నడుస్తోంది. సో లాంగ్ టర్మ్ నుంచి బాగా ఇదైంది, బాగా కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. ఆ కేసు ఇదైనప్పుడే మనం దీంట్లో ఎంటర్ అయితే బెస్ట్ పాజిటివ్నెస్ వస్తుంది. అయితే అప్పుడు దాకా ఇలానే ఉంటుంది సార్. రైట్, అది సత్యం గారు. సో సార్ అదేంటి మరి బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందని అనుకున్నాం కదా, అసలు బ్యాంక్ షేర్స్ ఏమైనా మనం ఇది చేయొచ్చా ఇప్పుడు? ఏంటి అవునండి, బ్యాంక్ షేర్లు కొనుక్కోవచ్చు అండి. మనం 10 days నుంచి చెప్తూనే ఉన్నాం కదా, ఐటీ షేర్స్ బ్యాంకింగ్ షేర్స్ రెండే వస్తే లాగుతాయి మార్కెట్ అని. ఇప్పుడు అదే రేపు చూస్తాం మనం. రేపు కనుక నిజంగా వాళ్ళు 50 basis చేశారనుకోండి, డెఫినెట్ గా మంచి బూమ్ వచ్చే అవకాశం ఉంది. అయితే మరి డిపాజిట్ రేట్ కట్ అయితే ఉంటుంది కదా. డిపాజిట్ కట్ అయితే ఏమవుతుందంటే లోన్స్ ఎక్కువ, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు జనాల దగ్గర పైసలు ఎక్కువ తీసుకోవడానికి, లోన్స్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లోన్స్ ఎక్కువ తీసుకున్నారో మార్కెట్ లో మనీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్లోటింగ్ ఎప్పుడున్నప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ వస్తాయి బ్యాంకులు. సో దానివల్ల బెనిఫిట్ అవుద్ది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా ఆల్టర్నేట్ గా ఈ విధంగా బెనిఫిట్ అవుద్ది కాబట్టి అవన్నీ బ్యాంక్ నిఫ్టీ పెరుగుద్దండి. రైట్, మరి అయితే సేఫ్టీ అయితే బ్యాంక్ లో ఉంటుంది, మరి అలాగా లాభం కూడా చాలా అవసరం కదా. అవునండి, మరి లాభం కోసం చేయాలంటే ఏం చేయాలంటారు? లాభం కోసం చేయాలంటే మనకి జనరల్ గా ఏంటంటే అందరూ అమ్మేటప్పుడు మనం కొనుక్కోవాలి, అందరూ కొనేటప్పుడు మనం అమ్ముకోవాలి. రైట్, ఇక్కడ పాయింట్ ధర ఉందాము. సో చెన్నై నుంచి శర్మ గారు. గుడ్ మార్నింగ్ అండి శర్మ గారు. మరి నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. చెప్పండి సార్. ఒకటి ఒలెక్ట్రా, రెండోదేమో ఎన్బిసిసి. ఓకే. ఎన్బిసిసి రిజల్ట్ కి మధ్య వచ్చి కొంచెం పెరుగుతున్నది, ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఒలెక్ట్రాలో మాత్రం ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే. ఇప్పుడు ఈ రెండింటి స్టాక్స్ వచ్చి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో ఆయన ఎక్స్పర్ట్ గారు చెప్పమంటారా? సార్ ఎన్బిసిసి బాగా కింద నుంచి కొంచెం పెరిగింది సార్. బాగా 200 days డిఎంఏకి బాగా పైకి వచ్చింది. ఎందుకంటే లో వచ్చేసి మీకు 72 వచ్చింది, అక్కడి నుంచి పెరిగింది. సో ఇప్పుడు కొంచెం ఆగి కొనుక్కోవడం బెస్ట్. దీంట్లో కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వదు. ఎందుకంటే 100 to 105 రేంజ్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం సార్, అప్పుడు కండిషన్స్ ప్రకారం. ప్రస్తుతానికైతే ఇది ఒమిట్ చేయండి. ఇంకోటి ఏమన్నారు, ఒలెక్ట్రా
ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది గ్రీన్ బస్సెస్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. డెఫినెట్గా ఇది మంచిదే, మంచి కంపెనీయే. ఈ రీసెంట్గా కూడా ఒక స్టేట్ 6,000 బస్సులు క్యాన్సిల్ చేసి మళ్ళీ రివోక్ చేసుకుంది. సో డెఫినెట్గా మంచి కంపెనీయే. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అవి వాడకుండా ఈవీ వెహికల్స్ వాడాలి, ఫ్యూచర్లో హైడ్రోజన్ వెహికల్స్ ఇది అవుతాయి. సో అప్పుడు మనకి పొల్యూషన్ తగ్గుద్ది. సో వీళ్ళకి అందుకే ఆర్డర్స్ బాగున్నాయి. లాంగ్ టర్మ్ అయితే ఇది పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏమీ డౌట్ లేదు సార్ ఇది. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి మూర్తి గారు. చెప్పండి సార్, ప్రభు గారితో మాట్లాడండి. వ్యాబాగ్ షేర్ కొనొచ్చండి ఈ టైంలో? వ్యాబాగ్ ఇట్స్ వండర్ఫుల్ కంపెనీ సార్. అది వాటర్ ట్రీట్మెంట్ ఫీల్డ్ దాంట్లో ఉంటుంది. సో రీయూసేజ్. సో ఇది బాగా, ఎందుకంటే స్క్రిప్ట్ మనం రీసెంట్గానే ఎక్కువ సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. ఇది 2,000 వచ్చే అవకాశాలు ఉంటాయి హోల్డింగ్ చేసుకుంటే. మీరు ఇక్కడ కొందామనుకున్నప్పుడు కొంచెం హైలో ఉంది కాబట్టి 1,500 ఆ రేంజ్లో వచ్చినప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడైతే 50% ఎంటర్ అయ్యి మళ్ళీ కొంచెం తగ్గినప్పుడు కొనుక్కోండి, లేదా 50% ఎంటర్ అయ్యి పెరుగుతుంది అనిపించినప్పుడు మళ్ళీ అక్కడ ఎంటర్ అవ్వచ్చు. 2,000 దాకా వెయిట్ చేయొచ్చండి. 2,000 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ వాటర్ ట్రీట్మెంట్ ఎక్కువ బాగా చేస్తున్నారు, ఎక్కువ అన్ని స్టేట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. రైట్, మరి ఇన్వెస్టర్స్ చాలా మంది వ్యాబాగ్ గురించి బాగా అడుగుతున్నారు సార్. అంటే జనరల్గా ఎంత హోల్డింగ్, అంటే 2 years 3 years లైక్ ఎన్నాళ్ళు అనుకోవచ్చు సార్? వాళ్ళ ఆర్డర్ బుక్ని బట్టి మనకి ఆర్డర్ బుక్ మెటీరియలైజ్ అవుతుందా లేదా. సో ఓన్లీ ఆర్డర్ బుక్ ఉంటే లాభం లేదు. సో ఆర్డర్ బుక్ మెటీరియలైజ్డ్, కంపెనీ సేల్స్ గ్రోత్ పెరుగుతుందా లేదా అని ఇంపార్టెంట్. సో అవి ప్యారలల్ గా 2 పెరుగుతున్నాయి అంటే అది మంచి కంపెనీ కింద లెక్క. ఓకే. సో ఎప్పుడైతే ఓన్లీ ఆర్డర్ చూపించి ఇంకా మిగతా ఏమి పారామీటర్స్ ఏమి పెరగట్లేదంటే మనం కొంచెం డౌట్ పడాలి. రైట్ రైట్, అదే ఏం మాట్లాడదాం మనం. మహమ్మద్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్, మదనపల్లి నుంచి మహమ్మద్ గారు. గుడ్ మార్నింగ్ అండి సార్. నమస్తే సార్. మాట్లాడండి ప్రభు గారితో. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ ఒక 2 షేర్ల గురించి ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. చెప్పండి. పీజీ ఎలక్ట్రో. అవును సార్. ఇంకోటి వచ్చి టాటా మోటార్స్. ఓకే. టాటా మోటార్స్ ఎంట్రీ ప్రైస్ సార్, ఇప్పుడు తీసుకోవచ్చు ఈ ప్రైస్లో? టాటా మోటార్స్ 709 ఇవాళ కొంచెం మైనస్లో ఉంది. జనరల్గా ఏంటంటే టాటా మోటార్స్ దాదాపుగా 3 digit కాదండి 4 digitలో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే జాగ్వార్ని విడగొడతారో అప్పుడు ఈ దీంట్లో బాగా ఎక్కువ రన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. దీనికి వచ్చే ప్రాఫిట్స్ మొత్తం జాగ్వార్ తినేస్తుంది. ఎందుకంటే హయ్యర్ ఎండ్ కాల్ ఎంతమంది కొంటారు? ఎంతమంది? ఇప్పుడు 10%, 90% పీపుల్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ ఉంటారు. సో ఇవన్నీ సేల్స్ కావాలంటే కష్టం కదా. సో అందుకని అది తినేస్తోంది దీంట్లో. సో ఎప్పుడైతే వాళ్ళు విడగొడతామని చెప్పారు అతి తొందరలో చేయొచ్చు, అప్పుడు ఎంటర్ అయితే బెస్ట్ సార్. ఇప్పుడు మామూలుగా మీకు కిందకు వచ్చినప్పుడు 550 to 600 రేంజ్లో వచ్చినప్పుడు కొనండి, లేకపోతే అది విడగొట్టినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి, అది బెస్ట్ అండి. కొంచెం నెక్స్ట్ వచ్చి పీజీ ఎలక్ట్రో ప్లాస్టిక్. ఇది మంచి కంపెనీ సార్. ఇది 771. ఇది కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది. మీకు 680, 690 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొనండి సార్. ఇది కొంచెం ఆగి కొనండి దయచేసి. రైట్ సార్, మరో కలర్ ఉన్నాడు నల్గొండ నుంచి వెంకన్న గారు. గుడ్ మార్నింగ్ వెంకన్న గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి. నా దగ్గర ఫోర్టీస్ హెల్త్ కేర్, రిలయన్స్ ఇన్ఫ్రా, అదాని ఎనర్జీ ఉంది సార్. ఉంచుకోవచ్చా సార్ ఈ 3? సార్ ఫోర్టీస్, అదాని, ఇంకోటి ఏమన్నారు? రిలయన్స్ ఇన్ఫ్రా. అదానిలో ఏది సార్? అదాని పోర్ట్సా లేదా ఏంటది? ఎనర్జీ సార్. అదాని ఎనర్జీ. ఓకే. అదాని గ్రీన్ ఎనర్జీ. సో గ్రీన్ ఎనర్జీ అనేది ఇప్పుడే కాదు కాబట్టి ఫ్యూచర్లో బాగుంటుంది. సో ప్రస్తుతానికి మన గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నంతకాలం అదాని గ్రూప్కి ఏం కాదు. సో ఇది అదాని కొనుక్కోవచ్చు అండి ఇక్కడ డెఫినెట్గా. మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి ఎంటర్ అవ్వచ్చు దీంట్లో. ఫోర్టీస్ 751 నడుస్తుంది. ఇది ఫోర్టీస్ కూడా కింద నుంచి బాగానే పెరిగిందండి. ఇది కొంచెం కరెక్షన్ మోడ్ వచ్చినప్పుడు అప్పుడు కొనొచ్చండి. ఎప్పుడంటే 600, 630 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొనండి, కొంచెం ఆగి కొనండి సార్ ఇది. రైట్ సార్. సో విజయవాడ నుంచి హరిణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మాట్లాడండి మేడం ప్రభు గారితో. నమస్తే, చెప్పండి. ప్రీమియం ఎక్స్క్లూజివ్ అది కొనుక్కోవచ్చా సార్ ఇప్పుడు? ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్ 605 నడుస్తుందండి అది. ఇది బాగా పెరిగింది, కింద నుంచి బాగా పెరిగింది. కొంచెం ఆగండి మీరు.
520 to 540 రేంజ్కి వచ్చినప్పుడు కొనండి. అక్కడ కొంచెం సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వకుండా ఉంటే మటుకు అక్కడి నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు ఒక 500 510 కట్ అయిందో మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. మీకు 540 కట్ అవ్వకపోవచ్చు, ఆ రేంజ్ వచ్చినప్పుడు అక్కడ కొనండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆగండి, ఎందుకంటే కొంచెం కింద నుంచి పెరిగింది కొంచెం. ఎప్పుడైనా సరే ఒక స్క్రిప్ట్ కొనాలంటే బాగా మూమెంట్ ఉన్నప్పుడు దాంట్లో ఆర్డర్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి, ఎందుకు పెరుగుతుందని చూసుకుంటే, ఒక్కోసారి ఏంటంటే కొంచెం పెరిగేసి మనం ఎంటర్ అవ్వగానే దాన్ని అమ్మేస్తారు, అప్పుడు కిందకు వస్తాయి, అప్పుడు ఎక్కువ కొనుక్కుంటారు ఎఫ్ఐఎస్. సో అలాంటి ఉన్నప్పుడు మనం కొంచెం పెరుగుతున్నప్పుడు ఆగి చూసుకొని, స్ట్రాంగ్ ఉందా లేదా చూసుకొని, రిజల్ట్స్ ఓరియంటెడ్ బాగుందా లేదా చూసుకొని అప్పుడు దాంట్లో ఎంటర్ అయితే బెస్ట్. ఎందుకంటే ఇన్స్టెంట్గా కొంచెం పెంచి మళ్ళీ కిందకి వచ్చినప్పుడు వాళ్ళ లెవెల్స్ దాకా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకొస్తారు. అది మనం ఎఫ్ఐఎస్ ఎంటర్ అయ్యే ముందు ఒక స్టెప్ ముందు మనం ఎంటర్ అవ్వాలంటే కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఏ లెవెల్ దాకా వస్తుందో చూసుకొని అక్కడ ఎంటర్ అయితే బెస్ట్ అండి. రైట్ సార్, మరో కాల లైన్లో ఉన్నారండి, తిరుపతి నుంచి చంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. అంటే సార్ సార్ ఇది విఎంఎస్ ఇండస్ట్రీస్. ఏదండి? విఎంఎస్ ఇండస్ట్రీస్. విఎంఎస్ ఇండస్ట్రీస్, ఓకే సార్. ఇంకా పీసీ జ్యువెలర్, మ్యాన్ ఇండస్ట్రీస్ సార్, ఫ్రెండ్స్ బై. పీసీ జ్యువెలరీ, ఓకే. పీసీ జ్యువెలరీస్ సార్, పీసీ జ్యువెలరీస్ వద్దండి దయచేసి, ఇది బాగా కొట్టేశారు, బాగా ఎప్పటి నుంచో ఇది ఉంది, ఏదో తక్కువ రేట్ అని ఫండమెంటల్స్ లేని వద్దు. సో డెఫినెట్గా ఇట్లాంటివి కొన్ని ఒమిట్ చేసుకొని ఫండమెంటల్స్గా ఉన్నాయి కొనుక్కోవడం బెస్ట్. మీరు మ్యాన్ ఇండస్ట్రీ అన్నారు, అది ఓకే. మ్యాన్ ఇండస్ట్రీస్ వచ్చేసి మీకు 395 నడుస్తుందండి, 395 నడుస్తుంది. ఇది కూడా బాగా పెరిగింది, కింద నుంచి బాగా పెరిగింది. లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, కానీ కొంచెం కరెక్షన్ మోడ్ వచ్చినప్పుడు దీన్ని, ఎందుకంటే 340 350 రేంజ్ వచ్చినప్పుడు అక్కడ కొనండి. కొంచెం కింద నుంచి బాగా పెరిగింది ఇది, ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పెరుగుతున్నాయండి, బాగా పెరుగుతున్నాయి. ఇంకా కొంచెం మనకి ఒకటే గుర్తు, నిఫ్టీ ఆల్ టైమ్ హై వస్తుంది అతి తొందరలో. ఎప్పుడు వస్తుంది? అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మనం క్యాష్ రెడీ చేసుకొని అప్పుడు కొంచెం స్క్రిప్ట్స్ అన్ని తగ్గే అవకాశాలు ఉంటాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి అక్కడ చూసుకొని ఆ రేంజ్ లెవెల్లో కొంటే బెస్ట్. ఇంకొకటి ఏదో చెప్పారు స్క్రిప్ట్, థర్డ్ స్క్రిప్ట్ విఎంఎస్ ఇండస్ట్రీస్ 41 రూపీస్ ఉందండి, 5% పెరిగింది ఇవాళ. ఇది కొనొచ్చండి, ఇది కొంచెం కింద నుంచి బాగానే పెరిగింది, ఫండమెంటల్స్గా స్ట్రాంగ్గానే ఉంది. ఇది ఎంటర్ అవ్వండి సార్, ఇది దాదాపుగా మీకు 72 నుంచి తగ్గింది. సో మీరు 40 రూపీస్ కాబట్టి 60-65 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి సార్, బిఫోర్ హై. రైట్. సో ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏంటంటే, సరే ఇంకా బ్యాంక్స్ అంటే అదే ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. అయితే బ్యాంక్స్ ఏంటంటే అయితే సేఫ్టీ అయితే ఉంటుంది, అదిక లాభం కోసం కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు రిజల్ట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఆ బ్యాంక్ ప్రాఫిట్స్లో డివిడెండ్ వస్తుందిగా పక్కాగా చూపిస్తారు. అదే మనం జనరల్గా ప్రైవేట్ కంపెనీ అనుకోండి, ఒక క్వార్టర్ కాకపోయినా ఒక క్వార్టర్ కొంచెం అటు ఇటు ఇచ్చేస్తారు. బట్ బ్యాంక్స్ అయితే 31st క్లోజ్ అయిపోగానే ఆ మంత్ ఎంత సేల్స్ అయిందో ఆటోమేటిక్గా చేయాల్సిందే, చేస్తారు కూడా. సో డెఫినెట్గా అందుకని డివిడెండ్ బాగా వస్తాయి బ్యాంకుల్లో. రైట్, ఇక్కడ మాట్లాడదాం మళ్ళీ. సో నసరావుపేట నుంచి శ్యామ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. ప్రభు గారు, నాకు డైనకాన్ సిస్టమ్స్ 400 షేర్లు ఉన్నాయండి, 14,000 లక్షల దగ్గర. ఏది సార్? డైనకాన్ సిస్టమ్స్ అండి. డైనకాన్, ఓకే. డైనకాన్ సిస్టమ్, ఒక్క నిమిషం. డైనకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్, రైట్ సార్. ఏ రేట్లో ఉన్నాయి సార్ మీ? 14,50 అండి. 14,50 అంటే 1,100 ఉంది సార్, మైనస్లోనే ఉన్నారు. పైనుంచి బాగా కొట్టారు, మీకు బాగా మీరు అంటే 1600 1597 హై, దాదాపుగా మీరు హైలో కొన్నట్టున్నారు. అక్కడి నుంచి డౌనే ఉంది సార్. ఈ రీసెంట్గా కూడా కొంచెం పైకి వచ్చి కూడా మళ్ళీ రిజల్ట్స్ కొంచెం ఇదిగా ఉందని తగ్గింది. మళ్ళీ యావరేజ్ చేయాలంటే మటుకు మీరు కిందకు వచ్చినప్పుడు చేయండి, లేదా హోల్డ్ చేయండి సార్, మళ్ళీ వచ్చే ఛాన్స్లే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు 1150 దాటిందో అప్పుడు మనకు కొంచెం పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. 1150 దాకా ఆగండి, అక్కడ ఆ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ కనుక కట్ అయితే మళ్ళీ మనకి 1350 1400 దాకా వచ్చే ఛాన్సులు ఉంటాయి సార్. అదే అనుకుంటున్నాం మనం ఏంటంటే, అలాగే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రస్తుతం ప్రాఫిట్స్, అవునండి, ప్రాఫిట్స్ దానికోసం అంటే మళ్ళీ మనం రేపు ప్రోగ్రాంలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఆర్బీఐ మీటింగ్ కోసం ఒక హాఫ్ మినిట్లో
జస్ట్ ఏంటంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వండి. సో బ్యాంక్ ఇప్పుడు రేపు 10ంటికి వాళ్ళు ఆర్బీఐ గవర్నర్ గారు వచ్చి మనకు చెప్తారు. సో చెప్పినప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఇవాళ క్లోజింగ్ చూస్తే దాన్ని బట్టి అర్థమైపోద్ది పొజిషన్స్ ఎందుకంటే షార్ట్ టర్మ్ అనేది రిస్క్ ఎక్కువ. ఇవాళకి రేపటికి చేయాలంటే ఇలాంటి న్యూస్ ఉన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళు ఏం చేయకుండా న్యూట్రల్ కూడా చేసినప్పుడు ఇబ్బంది పడతాం. సో పడుతుంది. సో ఏంటంటే పడుతుంది అన్నప్పుడు ఇట్స్ అవకాశం, మనకి మంచి అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన వ్యూ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలి. ఆ స్క్రిప్ట్ ఎప్పుడన్నా తగ్గుతున్నప్పుడు మన రేంజ్లో మనం అనుకున్న రేంజ్లో వచ్చినప్పుడు ఎంటర్ అయితే బెస్ట్ అండి. రైట్. మామూలుగా వచ్చే డిస్కౌంట్ కంటే ఈ పడినప్పుడు వచ్చిన డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. సో మరి విన్నారు కదా. సో ఇది ఎందుకంటే రేపు ఆర్బీఐ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఏం చెప్పబోతోంది ఆర్బీఐ అనేది చూద్దాము. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ఎక్స్క్లూజివ్ లైవ్ ప్రోగ్రామ్. సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. సో తిరిగి రేపు ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రాంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా ఇజం.